ఎమ్మెల్సీ అనంత్ బాబు ఈ వీడియో చేయకూడదు అనుకున్నాను, కానీ కాకపోతే వైసీపీలో ఉన్న కామాంధు వాళ్ళ గురించి ప్రజలకు చెప్పాలి కదా, అందుకని చెప్పేసి ఈ వీడియో మాట. మీకు అందరికీ ఎమ్మెల్సీ అనంతబాబు బాగా తెలుసు. తన డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసి ఇంటికి డోర్ డెలివరీ చేసింది. అప్పుడు ఎంత పేరు వచ్చిందో నాకు తెలియదు, కానీ ఇప్పుడు దానికి 10 ఎక్కువ పేరు వచ్చింది. ఎందుకంటే అన్నమాట గోరంట్ల మాధవ్ వీడియో అందరికీ తెలిసిందే, దానికి 2 అన్నమాట ఈ వీడియో. వీళ్ళకి ఇదేం పోయే కాలమో, జిప్పులిప్పి చూపించేస్తే పోయే కాలం ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు. ఆ గోరంట్ల మాధవ్ అంతే, అంబట్రాంబాబు అంతే, ఈయన అంతే, ఆ పార్టీ అంతే. జగన్మోహన్ రెడ్డి మరి అలాంటి వాళ్ళని ఎన్నుకుంటాడా అంటే అలాంటి వాళ్ళనే సెలెక్ట్ చేసుకుంటాడా, వీళ్ళే నాకు కావాలని చెప్పేసరి, లేదంటే జగన్మోహన్ రెడ్డి దరిద్రానికి జగన్మోహన్ రెడ్డి కావాలని చెప్పి ఇలాంటి వ్యక్తులు దొరుకుతారో మాకు అర్థం కాదు. అబ్బా పరమ రోత, పరమ దరిద్రం, పరమ చెత్త అంతా ఆ పట్టుకునే ఉంటుంది. అయినా సరే మంచి సౌమ్యుడు, మంచి వ్యక్తి అని చెప్పేసి భుజం మీద చెయ్యేసి మన జగన్ ఎంకరేజ్ చేస్తాడు. వాళ్ళు మీరు బాగా గమనించండి. అవంతి శ్రీనివాసన్ సస్పెండ్ చేయాల, అంబటి రాంబాబుని సస్పెండ్ చెయ్యకపోగా మంత్రి పదవి ఇచ్చాడు. నువ్వు ముసలోడుగా కానీ మహానుభావుడురా నాయన, మంచి రసికుడివి, ఇలాంటి వ్యక్తులు పార్టీలో ఉండాలి అని చెప్పేసాను. విజయసాయి రెడ్డి అయితే చెప్పుకోవసరం, అదో పెద్ద రోత. విజయసాయి రెడ్డి పని ఎలాంటి యాక్షన్ లేదు. గోరంట్ల మాధవ్ ఏం యాక్షన్ ఏం తీసుకోవాలా. రీసెంట్గా దువ్వాడ సీను ఏదో నామకే అవాస్ ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించాడు అంతే. పదవి అయితే అలాగే ఉంది కానీ ఇన్ఛార్జ్ పోస్ట్ మాత్రం తీసాడు అంతే. ఇప్పుడు ఎమ్మెల్సీ అనంతపురం ఏం పార్టీ అండి ఇది? ఆ పార్టీయా బూతులు కొంప మాకు అర్థం కావట్లా. వాడికి ఏం పోయే కాలం, వాడికి ఫోన్లోనే ముద్రెట్టేస్తున్నాడు. ఆడ ఆవేశం తాగలట గట్టగా అదే అపారం ఇంకా. సినిమాల ప్రభావం చెప్పలేం, కానీ రేపు ఇప్పుడు దాకా ఏమనుకునేవారంటే సినిమాల ప్రభావం, పిల్లలు పాడైపోతున్నారు, వాళ్ళ పాడైపోతున్నారు అని చెప్పేసి అనుకునేవారు. ఇక నుంచి ప్రజాప్రతినిధి ప్రభావం అని చెప్పేసి అంటారేమో. మీ పార్టీని చూపిస్తే సరిపోదు, వైఎస్ఆర్సీపీ పార్టీని చూపిస్తే సరిపోదు, ఏం అవసరంలా. పరమ దరిద్రం, పరమ రోత. ఆ వీడియో ఇక్కడ చూపిస్తే దరిద్రం ఛానల్ ఎగిరిపోతుంది. అంత దరిద్రం, అంత రోత. ఈ ప్రతి ఒక్కరు గుడ్లు ఇప్పాడని చెప్పిప్పాడమే. ఇదో ఫ్యాషన్ అయిపోయింది దానికి. కొద్దిగా సిగ్గుపాడండి, అంత వయసు వచ్చిన తర్వాత అవి చెప్పాలి. ఆ రంపచోడవరం ఎమ్మెల్యే భర్త ఈయన గురించి చెప్తుంటే నిమ్మ తిరిగింది. పరమ దరిద్రుడు, పరమ నీచుడు, మనిషి రూపంలోన రాక్షసుడు అండి. చెయ్యని అరాచకం లేదు. ఆ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపడానికి గల కారణాలు కూడా ఆయన చెప్తుంటే మైండ్ బ్లాక్ అయిపోయింది. చంపింది ఈయన ఒకడే కాదంటే ఈయనతో పాటు ఇంకో 10 మంది 12 మంది ఉన్నారండి మొత్తం. అది కూడా ఒక ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆ విషయం వాడికి తెలిసింది. వాడితో డబ్బులు అడిగాడంట అనేదో. అందుకని చెప్పేసి అని బీచ్ దగ్గర తీసుకెళ్ళి 10 మంది 12 మంది కలిసి చంపేశారంట. ఆ విషయం ఆ చుట్టుపక్కల ఉన్న అంటే ఆ ప్రాంతంలో ఉన్న అందరికీ తెలుసంట. చెప్తుంటే ఇలా అనిపిస్తుంది అన్నమాట. ఓహో, ఇది మనుషులు కాదురా నైనా, మానవ రూపంలో ఉన్న మృగాలలో అందరూ అక్రమ సంబంధాలు. వైసీపీ పార్టీలో ఉన్న ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డికి ఎవరైతే అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కాదు, మీరు చెక్ చేసుకోండి. అందరి పైన ఏదో ఒక వార్త ఉంటుంది, అక్రమ సంబంధం ఇంకోటనో. ఇప్పుడు ఇదొక వీడియో. ఇంకేమీ లేదు, ఫోన్లో ముద్రిచ్చేస్తాడు అంతే. అక్కడే చెప్పిస్తున్నాడు బాబు. దరిద్రం కూడా చెత్తన చిరాగ్గా ఉంది, సిగ్గనిపోతుంది నాకే. ఇది మనిషి కాదు, మనిషి పుట్టుకైతే కాదు. వీళ్ళ పని జగన్మోహన్ రెడ్డిని యాక్షన్ తీసుకుంటాను అనుకుంటున్నారేంటి? తీసుకోడు. పైగా ఫోన్ చేసి ఏమంటాను అనుకుంటున్నావు? మహాన్యూస్కి ఫోన్ చేసి వంశీ గారితో ఎవరు మాట్లాడతాడంటే, అది నాది కాదండి, ఎవరో మార్కింగ్ చేశారు, ఆ ముఖం నాది కాదు, ఆ వీడియో నాది కాదు, మార్కింగ్ చేశారని మాట్లాడు. నీకైనా బుద్ధి ఉందా? నీ వీడియో ఎవరైనా మార్కింగ్ చేస్తాడా? మీ డ్రైవర్ని చంపక ముందు ఎవడికి తిరుగుతుంది రాష్ట్రంలో. చంపిన తర్వాత కొద్ది పేరు వచ్చింది నీకు. పలానా వ్యక్తి అంట, పలానా ఎమ్మెల్సీ అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు అంట, తన డ్రైవర్ని చంపేశాడని చెప్పేసి. అప్పుడప్పుడు రాజకీయ నాయకులు మాత్రం నీ పేరు ప్రసాద్ మా బూటోని కూడా మాట్లాడతాం, నీ పైన ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని చెప్పేసి.
నువ్వు పెద్ద స్టేట్ లెవెల్ ఫిగర్ ఏం కాదు కదా, నీ పైన మార్కింగ్ చేస్తానికి ఆ వీడియో అలానే మార్కింగ్ చేస్తాడే. నువ్వు అంత పెద్ద నాయకుడు అనుకో, సరేలే బాబు వాడు ఎదుగుదల చూడలేక చేశారేమో అనుకోవచ్చు. మార్కింగ్ చేస్తాను కూడా ఏముంది అక్కడ, అంత క్లియర్ కనబడిపోతుంటుంది. మార్కింగ్ చేస్తాను కదా క్లియర్ కనబడిపోతుంది కదా. చేతికి 2 ఉంగరాలు ఉండవు, 2 ఉంగరాలు కూడా నీకు అదేంటి, ఇంకా ఉంగరాలు కూడా పెడతాడు మార్కింగ్ చేసి. ఆ ఉంగరాలు గింగరాలు ఆ చేతులు మనకు తెలియదా, నేను చూసేవాళ్ళకి తెలియదా? అంటే డైరెక్ట్గా టీవీలో చూసి ప్రజలకు తెలియకపోవచ్చు, కానీ రోజు నువ్వు ఎలా ఉంటావు నువ్వేంటని చూసే వాళ్ళకి తెలియదా? పైగా దానికి నువ్వు కవరింగా నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారండి వాళ్ళు. మనం గొడ్లెప్పి మాట్లాడితే బ్లాక్మెయిల్ చేయరు. మరి నువ్వు ఎవడ పడతాడు ఫోన్ చేసి గొడ్లెప్పేసి మాట్లాడితే బ్లాక్మెయిల్ చేయరా? చేస్తారు. దొరికిందే అది. నువ్వు ఎవరికైనా ఒక వీడియో దొరికిందంటే అంతే, అలాగే చేస్తారు. మరి అదే ఎమ్మెల్సీ కదా. ఈ విషయం మనం ఈ బుద్ధి మాట్లాడక ముందు ఉండాలి. మనం మాట్లాడక ముందు ఉండాలి. మనం ఇలా మాట్లాడుతున్నామో రేపు పొద్దున ఏమైనా బయటకు వస్తే మన బరువు పోద్దేమో. బయటికి చెప్తే ఇబ్బంది కదా మనకి, బరువు పోద్ది, పార్టీ బరువు పోద్ది. మనం ప్రజానాయకుడిగా ఉన్నాం, మనం ఇలాంటి పనులు చేయకూడదు. తెలియదా నీకు? తెలుసా? మాట్లాడినప్పుడు ఇవన్నీ ఏం మాట్లాడడం ముద్రిచ్చేస్తున్నాను డైరెక్ట్గానే. గొడ్లు ఇప్పేసి మాట్లాడేసింది కాకుండా నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారని మాట్లాడుతున్నాను. ఇదొక దరిద్రం. కరెక్ట్గా నీ గురించి మాట్లాడదామని చెప్పేసి అన్నా, నా దరిద్రానికి ఏం జరిగిందో తెలదు. కరెంట్ పోయింది, ఎప్పుడు పోదాం కరెంట్. అలా ఏంటంటే అబ్బాయి ఇంకెప్పుడు ఇంకా కవర్ చేసుకునే ప్రయత్నాలు చేయమా, దొరికేసావు. నీ పైన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలాంటి యాక్షన్ తీసుకుంటాడో లేదు, అందరిలాగే మనోడు సౌమ్యుడు శుద్ధపోస మంచి వ్యక్తి. ఆ గొడ్లకి మాట్లాడింది అనంతబాబు కాదు, అనంతబాబు డూపు. ఇది కూడా జిమ్ వీడియోనే, ఇది జిమ్లో నెక్స్ట్ లెవెల్ వీడియో. చెప్పు, ఇది కూడా జిమ్ వీడియో అని చెప్పు. వ్యాయామ ఎక్సర్సైజ్ అలాగే చెప్తారు. వినేటోళ్ళు ఉంటే నేను ఎవరికో ఫోన్ చేయలేదు, నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను, నేను ఎక్సర్సైజ్ చేస్తూ వీడియో తీసుకున్నాను, నేను ఎవరితో మాట్లాడలేదు అని కూడా మాట్లాడతారు కావాలంటే. ఆ వైసీపీ కార్యకర్తలు ఈజీగానే మీ గురించి మాట్లాడుకోవడం టైం బొక్క, అంతకుమించి ఉపయోగం ఏమీ లేదు. పైగా ప్రతి సభలోని ఇటు సైడ్ వచ్చిన ప్రతిసారి కూడా నేను పక్కన పెట్టేసుకొని తిరిగేసి కూడా జగన్మోహన్ రెడ్డి. మీ గురించి ఏం మాట్లాడతాం, ధైర్యం కూడాను, సిగ్గు కూడాను. మమ్మల్ని మేము దిగజారు చేసుకున్నట్టే మీ గురించి మాట్లాడితే అందులో ఎలాంటి సందేహం లేదు. వచ్చింది వీడియో, నేనైతే ఇక్కడ చూపించాను కానీ ఖచ్చితంగా వచ్చింది, చూడండి. లేడీస్ మాత్రం చూడండి, ముందే చెప్తున్నాను, చూడమంటున్నారు కదా అని చెప్తాను. లేడీస్ మాత్రం చూడద్దు దయచేసి, ఎందుకంటే పరమ దరిద్రులు, పరమ నీచులు. అలా చేసే